అందరికి నమస్తే. మీ బండ్లు మైలేజ్ తగినాయా? రిపేర్కి వస్తున్నాయా? రస్ట్ పడుతుందా ఇంజన్? అవన్నీ E20 పెట్రోల్ అదంతా కూడా ఏప్రిల్ 1 నుంచి వచ్చిన E20 పెట్రోల్ 2 monthsకి మనం అదే పెట్రోల్ వాడుతున్నాం భారతదేశం మొత్తం. దానిలో ఇథనాల్ ఉంటుంది, 20% ఇథనాల్, 80% పెట్రోల్. అసలు ఎందుకు తీసుకొచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ అంటే వాళ్ళు ఒక మాట చెప్పారు, మీకు పెట్రోల్ బయటికి వెళ్ళి వస్తలేదు ఒకటి, ప్లస్ ఇథనాల్ కలపడం వల్ల రేటు తగ్గుతుంది అన్నారు. ఏమి ఇథనాల్ E20 వచ్చినాక రేట్ పెరిగింది, తగ్గలే. అది మనం ఇథనాల్ కలిపిన E20 పెట్రోల్ను మనం వ్యతిరేకిస్తామని మనను కూల్ చేయనికే రేటు తగ్గుతాయని చెప్పారు అప్పుడు. కానీ రేటు తగ్గలే, పెరిగినాయి. ఇప్పుడు E20 పెట్రోల్ మీద ఒక సంస్థ, లోకల్ సర్కిల్స్ అనే సంస్థ ఒక సర్వే చేసింది. ఏంది అసలు E20 పెట్రోల్ వచ్చిన తర్వాత జనాలకి ఎట్లాంటి సమస్యలు వచ్చినాయి, బండ్ల ఏమైనా ప్రాబ్లం వచ్చిందా, లేకపోతే ఎప్పటిలాగానే ఉన్నాయా? చాలా భయంకరమైన నిజాలు బయటకు వచ్చినాయి. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. వాళ్ళు ఒక 50,000 మందికి పైగా పెట్రోల్ వాహన యజమానులతోన సర్వే చేసినట్ట వాళ్ళు దేశవ్యాప్తంగా. సర్వే చేస్తే 2023 కన్నా ముందు, 2023 ఏప్రిల్ 1 కన్నా ముందు వెహికల్స్ మొత్తం దీని మీద ఎఫెక్ట్ పడుతుంది అనేది ఫస్ట్ నుంచి ఉన్న విషయమే ఇది. అంటే అంతకన్నా ముందు 2023 కన్నా ముందు మోడల్ 2023 ఏప్రిల్ 1, తర్వాత 2022 లేదా అంతకు ముందు కొనుగోలు చేసిన వెహికల్స్ మొత్తం మైలేజీ తగ్గుదల ఉందని 30% మంది చెప్పారంట. 30% మంది, 100కు 30 మంది మా బండి మైలేజ్ పడిపోయింది ఈ 2 నెలలకి వెళ్ళి మాట్లాడినట్ట. తర్వాత అసాధారణమైన అరుగుదల, ఇంజన్ అరుగుతుంది అంటారు కదా, ఇంజన్ అరిగిపోవడు, రస్ట్ రావడు, అవన్నీ ఎటు తెలుస్తాయంటే మనకు మెకానిక్ దగ్గర పోతే తెలుస్తుంది, ఇంకా 2 రోజుల తర్వాత చేతికి వస్తుంది బండి. అట్లాంటి అసాధారణ ఇంజన్ మరమ్మతులు వచ్చినాయంట వాళ్ళకి. వాళ్ళు చెప్పిన లెక్క ఇది. మొత్తం ఇంధన సామర్థ్యము, వాహన నిర్వహణ సంబంధించిన వినియోగదారులతో పెరుగుతున్న ఆందోళనను వెల్లడించిందంట ఇదంతా. అంటే జనాలంతా, వీళ్ళు మాట్లాడిన వాళ్ళంతా కూడా నిజంగానే బండి ఏదో ప్రాబ్లం వచ్చింది, మైలేజ్ పడిపోతుంది, 1 to 6% మైలేజ్ పడిపోతుందంట. ఏమన్నంటారంటే పాత వాహన యజమానుల్లో ప్రతి ఇద్దరిలో ఒకరు ఇంధన సామర్థ్యం తగ్గిందని నివేదించారంట. ఇద్దరిలో ఒకరు అంటే 50%, 100కు 50 మంది, 100 మందితో మాట్లాడితే 50 మంది మా బండి మైలేజ్ పడిపోయిందని చెప్పారంట. వీరిలో 25% మంది మైలేజ్ 20% కంటే ఎక్కువ తగ్గిందన్నారంట. 20% అంటే ఒకప్పుడు నీకు మనమంతా 100 రూపాయల పెట్రోల్ కాలం కదా, ఎంత పెరిగినా 100 రూపాయల పెట్రోల్ ఓపిస్తాం కదా. 100 రూపాయల పెట్రోల్ ఓపిస్తే నీకు ఒక 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు వచ్చింది అనుకుందాం, ఏదో బండి 40 కిలోమీటర్లు వచ్చిన దానిలో 20% తగ్గింది. 40లో 20%, 40 కిలోమీటర్లు వచ్చే బండి 20% తగ్గింది. 20%కి ఎక్కువ తగ్గింది అంటే దగ్గర 8 నుంచి 10 కిలోమీటర్లు తగ్గింది. 40 కిలోమీటర్లు వచ్చేది 30 కిలోమీటర్లు వచ్చిందంట బండి అని 25% మంది చెప్తున్నారంట, 100కి 25 మంది. ఇంకొక 20% మంది 10% నుంచి 20% వరకు తగ్గుదల అని చెప్పారంట. 10 నుంచి 20 అంటే ఆల్మోస్ట్ ఇది కూడా 100కు 10 నుంచి 20 కిలోమీటర్లు తగ్గిపోయింది మైలేజ్ E20 పెట్రోల్ రావడంతో అని చెప్పారంట. ఇంకోటి అసాధారణ అరుగుదల, తరుగుదల, ఇంజన్లు అరిగిపోవడు, అవన్నీ ప్రాబ్లమ్స్. 29% మంది ఇంజన్ భాగాలు, ఇంధన లైన్లు, పైపులు, తర్వాత కార్బొరేటర్లో అసాధారణ అరుగుదల, మరమ్మతులు చేయించాల్సి వచ్చిందని 29% మంది చెప్పారంట. 100కు 29% మంది ప్రతిస్పందించిన వాళ్ళ దానిలో. తర్వాత E20 ఇంధనంతో సంబంధం ఉన్న సాధారణ ఫిర్యాదులో ఇంజన్లు వేగంగా వేడెక్కుతున్నాయంట, ఇంజన్లు హీట్ ఎక్కుతున్నాయంట ఈజీగా, మొదలై ఎండాకాలం ఇక తొందరగానే వేడెక్కుతున్నాయని చెప్పారంట వాళ్ళు. తర్వాత వైబ్రేషన్స్ పెరిగినాయంట బండ్లులా, అది మీ బండ్లు మీకే తెలుసు ఏమైనాయో. తర్వాత ఏదో రఫ్ ఐడ్లింగ్ అంట, ఏమవుతుందో. తర్వాత కోల్డ్ స్టార్ట్లు కష్టపడడం వంటివి ఉన్నాయంట. అంటే బండి 3 రోజులు స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేయడం కొంత కష్టంగా ఉందంట, అట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయంట. ఈ అదనపు నిర్వహణ, ఇంధన ఖర్చుల కారణంగా చాలామంది పాత వాహన యజమానులు తప్పనిసరిగా E20 అమలు పట్ల అసౌకర్యాన్ని వ్యక్తం చేసిండ్రు. ఇప్పుడు ఆప్షన్ లేదు కదా, పెట్రోల్ బంక్ పోయి పెట్రోల్ పోయి అంటే పోతాడు, అది E20, E30, E80 ఎవరికి అర్థం కాదు. మాకు E20 వద్దు అని చెప్పే అవకాశం కూడా లేదు, ఎందుకంటే పెట్రోల్ బంకులు అన్నిట్లో అదే ఉంది. అది ఎక్కడ E20 లేని బంకులు ఎక్కడనో కూడా తెలియదు. కాబట్టి ఇంకా పోతే E20 పెట్రోలే పోస్తారు, ఖచ్చితమైన పెట్రోల్, అది ఖచ్చితంగా పోసుకోవాలి, నిర్బంధ పెట్రోల్ అనమాట. కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేదు. E20 పెట్రోల్ పోసినప్పుడు, ఇప్పుడు పాలు 100 రూపాయల లీటర్ అనుకో, దానిలో 20% నీళ్ళు కలిపింది అనుకో, రేటు తగ్గాలి కదా. నీళ్ళు కలిపిన పాలు, దీనిలో కూడా పెట్రోల్ ఇథనాల్ కలిపినప్పుడు రేటు తగ్గాలి కదా. వాళ్ళు చెప్పారు తగ్గిస్తామని, తగ్గించడం కాదు పెంచినరు. తీరా చూస్తే ఈ ప్రాబ్లమ్స్ మొత్తం వచ్చినాయని
టూ వీలర్ వాహనదారులు ఎక్కువ మంది టూ వీలర్ వాహనదారులు చెప్తున్నారు. ఇక కార్లు కూడా 2023 కన్నా ముందు మోడల్ చాలా కార్లు ఉన్నాయి. వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకి ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. మనకన్నా బండి వేడెక్కితే కనిపిస్తుంది, లేకపోతే బండి వైబ్రేషన్ వస్తే కనిపిస్తుంది, ఏమైనా అరుగుదల ఉంటే కనిపిస్తుంది, రస్ట్ పడితే కనిపిస్తుంది. కార్లో అట్లా ఉండదు. ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడే చూసుకుంటారు కార్ డ్రైవరు కారు ఓనరు. అంతవరకు దాకా చూసుకోడు. అది నా పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడే కారు ఓపెన్ చేస్తారు ఏమైందని. మెకానిక్ దగ్గర పోయే వరకు అదంతా కుప్ప అయిపోతుంది. అట్లా 2023 ఏప్రిల్ 1 కన్నా ముందు కొన్న బండ్ల అన్నిట్లలో ఇట్లాంటి ప్రాబ్లం ఉందని ఈ లోకల్ సర్కిల్ అనే ఒక సర్వే సంస్థ వాళ్ళు చెప్పిన సర్వే ఇది. ఇక మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏందో మీకు తెలవాలి, నాకు తెలవాలి, మీకు తెలవాలి. పాత బండి ఉంటే ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయి మీకు ఎవరికన్నా. ఇక ఇప్పుడు కనబడపోయినా ముందు ముందు కనిపిస్తాయేమో బహుశా. అందరం రెగ్యులర్గా తీయం కదా బండ్లు, వారానికి 2 రోజులు 3 రోజులు తీస్తూ ఉంటారు. కొంతమంది ఎక్కువ వాడరు బండ్లు, వాళ్ళకు ఆ ఎఫెక్ట్ కనబడకపోవచ్చు. కానీ రోజు ఆఫీసులకు పోయేవాళ్ళు, రోజు ఏదో పని మీద ఈ పాత బండ్లు వేసుకొని తిరిగే వాళ్ళకు బహుశా ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉండొచ్చు. మీరు కూడా ఏం ప్రాబ్లం ఫేస్ అయింది, నిజంగానే అట్లాంటి ప్రాబ్లం ఉందా, లేకపోతే ఈ లోకల్ సర్కిల్ సర్వేలా చెప్పిన వాళ్ళు అబద్ధాలు చెప్పినరా, మీరు కూడా కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.